విధంగా పోతారండి. కష్టపడాలి. మగవాళ్ళు కుడి చేయికి, ఆడవాళ్ళు ఎడమ చేయికి రక్షణ ధరించాలి. అదేనా? పూజించినటువంటి లింగం ఈ జలలింగం. జలశ్రేష్టం. వరుణుడు అంటే జలాలకు అధిపతి. ఆయన ఏం చేశాడు అంటే ఒకానొక సందర్భంలో జలములన్నింటినీ కూడా లింగము నిర్మాణం చేసి అభిషేకం చేశాడండి. ఈశ్వరుడు వెనకనే సంతోషపడి వరుణత్వ పదవి ఇచ్చేశాడు. ఆయన ఒక గొప్పనైనటువంటి స్థితి ఏం కలుగుతుంది జలలింగాన్ని అర్చిస్తే అని అంటే, మన మనస్సులో ఉన్నటువంటి మాలిన్యం అంతా కూడా తొలగిపోతుంది. జలము దేనికి సంబంధించింది అంటే మనస్సుకు సంబంధించింది. చంద్రమా మనసోజాత చక్షసూర్యో అజాయత అని చెప్తుంది ధర్మశాస్త్రం. మన మనసులో ఉన్నటువంటి మాలిన్యమంతా కూడా తొలగించే లింగం ఏమిటి అని అంటే ఆ జలలింగం. అదేవిధంగా ఈ జలలింగ అర్చన ద్వారా ఏం నమః శివాయ 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 ఓం నమః 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 చేసుకోవడమే కాదు, వ్రతాన్ని చూసిన, వ్రతం యొక్క కథను విన్న తర్వాత వ్రతం యొక్క ప్రసాదాన్ని తీసుకున్న ఈ వ్రత ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే మేము ఈ వ్రతంలో నమోదు చేసుకోలేము, మాకు అవకాశం దొరకలేదు అనుకుంటే అది తప్పు. ఈ ప్రాంగణంలో ఉంటే చాలు దాని యొక్క ఫలితాన్ని మనం పొందే అవకాశం ఉంటుంది. శతమానం భవతి శతాయ పురుషః శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. పూర్ణ ఆయుష్యాభివృద్ధిరస్తు. ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం. యస్మాత్ తస్మాత్ శుభం మే స్యాత్ అతః శాంతిం ప్రయచ్చ మే. రావు గారు ఉండండి సార్. పిలవండి. జై గురుదత్త. పాపనాశ రథసప్తమికి వ్రతకథ లేదు, కేవలం ఫలశ్రుతి మాత్రం. కాళ్ళు నొప్పులు వెళ్ళిపోయాయా? కూర్చుంటామా ఇంకో 2 గంటలు? కూర్చోలేదు. 5 నిమిషాలు కూర్చోండి, అయిపోతుంది వ్రత. కూర్చోండి. తత్ర థోర పూజనం కరి ఆదిత్య సవిత్రర్కభాస్కరాయ నమః. మిత్రరవి సూర్యభాను చెప్తారా? చెప్పండి. మిత్ర రవి సూర్యభాను
మిత్ర రవి సూర్యభాను ఖగభూష హిరణ్య గర్భ మరీచి. జ్యోతిర్వాస్తు విద్యాపీఠాన్ని పూజ చేస్తా. ఏదో నేర్చుకోకపోతే పూజ ఏం లాభం? ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఈరోజు ఏం నేర్చుకొని వెళ్ళాలి ఇక్కడ నుండి అందరూ? 12 సూర్యుల పేరు. ఎందుకు తెలుసా? ఇంత ఖచ్చితంగా చెప్తున్నా. ఈ 12 సూర్యుల పేరు నిత్యం లేచి ఒక్కసారి అనుకుంటే చాలు, వాళ్ళకు రోగాలు రావండి. ఇది ఈశ్వరుడు చెప్పినటువంటి మాట. అందుకని చెప్తున్నాను, అందరు చెప్పాలి, వచ్చేయాలి, నోటికి వచ్చేయాలి. వచ్చిందాక వినివ్వండి, ఖచ్చితంగా చెప్తాను. మిత్ర రవి సూర్యభాను, మిత్ర రవి సూర్యభాను, మిత్ర రవి సూర్యభాను, మిత్ర రవి సూర్యభాను ఖగభూష, మిత్ర రవి సూర్యభాను ఖగభూష హిరణ్య గర్భ మరీచి, ఖగభూష హిరణ్య గర్భ మరీచి. ఆదిత్య సమిత్రు అర్కభాస్కర, ఆదిత్య సమిత్రు అర్కభాస్కర, ఆదిత్య సమిత్రు అర్కభాస్కర. మిత్ర రవి సూర్యభాను, మిత్ర రవి సూర్యభాను ఖగభూష హిరణ్య గర్భ మరీచి. ఆదిత్య సమిత్రు అర్కభాస్కర. వచ్చేసిందా? గారికి నా ప్రణామాలు. అలాగే మిత్రులు, ప్రముఖ నాయకులు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు, ఈ చక్కటి కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఆదివారం నాడు వచ్చిన ఈ రథసప్తమి నాడు ఈ వ్రతం ఆచరించడానికి వచ్చిన నారీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలు జ్యోతిర్వాస్తు విద్యాపీఠం మహేశ్వర్ శర్మ గారు నాకు ఒక 15 సంవత్సరాలుగా బాగా పరిచయం. ఎన్నో మేము కష్టాల్లో ఉన్నప్పుడు కూడా చక్కగా వ్రతాలు ఆచరింప చేసి ఎంతో మానసిక ప్రశాంతత, అన్ని కష్టాల నుంచి ఎన్నోసార్లు రక్షించిన ఇక్కడికి రావడం, మహేష్ సిద్ధాంత్ గారు మీ అందరినీ కూర్చున్నట్టు ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక వ్రతాన్ని చేయించడం ఏదో గుణంగా నోరు జరుగుతుంది. నా ప్రాబ్లం భజన పాట స్పీచ్ మహేష్ సిద్ధాంత్ గారు చెప్తే పాట చెప్పారు. ఇక్కడ సిద్ధాంత్ గారు ఒక మహత్తర కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. శివాలయం రాజుగారు ఇంకో మాట అన్నారు, ఇది ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఇలాంటి కార్యక్రమాలు జరిగేవి. ఇది నిజమే. మనము సినిమాలలో కానీ కథలలో కానీ చూస్తుంటాం. శ్రీకృష్ణ దేవరాయ గారు ఇలాంటి శ్రీకృష్ణ దేవరాయ గారు గుళ్ళు కట్టించడం, ఇలాంటి ధార్మిక కార్యక్రమం చేయడం అనేది ఒక చరిత్ర ఉంది. మన సంగారెడ్డి కూడా ఈ ప్రాంతానికి శ్రీకృష్ణ దేవరాయలు మహేష్ సిద్ధాంత్ గారు పనిచేస్తున్నారని మనం చెప్పాల్సింది. వాగ్దానం కాదు కానీ రాజుగారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అవకాశం ఉంటే మీ పరంగా సిద్ధాంత్ గారు ఇక్కడ ఉన్న ఇంత కోట్ల రూపాయలతో కూడుకున్న కార్యక్రమం ఇక్కడ నేను ట్రై చేస్తాను. గ్యారెంటీ కాదు. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకురావడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను. రాజుగారి కూడా మీరు కూడా ట్రై చేయాలి. మాతాకి పరమేశ్వర భగవానికి డోలకుండాయి. పరమేశ్వర భగవానికి
దేవదేవతమలాచల మందిర గంగాధర హర నమో దైవతలోక సుధాముది మకర శుభంకర నమో దేవదేవతమలాచల మందిర గంగాధర దైవతలోక సుధాముది మకర లోక శుభంకర నమో దేవదేవతమలాచల మందిర దైవతలోక సుధాముది మకర లోక శుభంకర నమో దేవదేవతమలాచల మందిర గంగాధర నమో దైవతలోక సుధాముది మకర నమో శంకర పురహర నమో నమో హాల హల జల పూలాయుధకర శైలసుతావర నమో నమో హాల హల జల పూలాయుధకర దేవతమలాచల గంగాధర హర నమో నమో దైవతలోక సుధాముది మకర లోక శుభంకర నమో నమో దేవదేవతమలాచల మందిర గంగాధర హర నమో నమో దైవతలోక సుధాముది మకర లోక శుభంకర నమో నమో విలోచన పాద విలోచన పరమదయాకర నమో నమో విలోచన పాద విలోచన గరిజన్మాంబర జగన్నాథన రామగుంబర నమో నమో హరిజన్మాంబర చంద్రకళాధర రామగుంబర నమో నమో దేవదేవతమలాచల దైవతలోక సుధాముది మకర లోక శుభంకర నమో నమో దేవదేవతమలాచల మందిర గంగాధర నమో నమో దైవతలోక సుధాముది మకర లోక శుభంకర నమో 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 నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో పంకజనయన పన్నగ శయన పంకజనయన పన్నగ శయన పంకజనయన పన్నగ శయన పంకజనయన పన్నగ శయన శంకర వినుత నమో నారాయణ హరి నమో 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 నమో భవానీ మాతా की जय, शिव भगवान की जय।